ఏంటిది? Water bottle. What is this? His pen. What is this? His pencil. It is a pencil. It is a pencil. It and what? ఈ నారాయణ అండి. నేను పుల్లటిగురు పంచాయతీ కర్లవారి ప్రాథమిక పాఠశాలలో ఇక్కడ సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను. నేను ఇక్కడ గత 2023 సంవత్సరంలో బదిలీపై ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చే సమయానికి ఈ పాఠశాల రోజులు 5 అండి. అది ఇక్కడ ఈ పాఠశాలలో 1-2 తరగతులు నిర్వహించడం కారణంగా పక్కనే ఉన్నటువంటి 400-500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి కే పెదపూడి పాఠశాలలో అది మోడల్ ప్రైమరీ పాఠశాలగా కూడా చేయటం వల్ల కూడా దాని ప్రభావం ఈ పాఠశాల మీద కూడా కొంత ఉందండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 3-4-5 పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ ఈ బడిలో జాయిన్ అవ్వడానికి ఇక్కడ 1-2 చదువుతున్నటువంటి పిల్లల్ని ఇక్కడ వేసి 3-4-5 తరగతుల పిల్లల్ని అక్కడ చదివించడం అనేది తల్లిదండ్రులకు కొంత ఇబ్బందిగా ఉండటం వల్ల ఈ 1-2 తరగతులు చదివే పిల్లలను కూడా ఆ పాఠశాలలో వేయడానికి తల్లిదండ్రులు ఎక్కువగా మొగ్గు చూపుతున్న కారణంగా ఈ పాఠశాల ఈ ప్రస్తుతానికి ఈ విద్యా సంవత్సరంలో 2వ తరగతిలో ఒక విద్యార్థిని జాయిన్ చేసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఈ పాఠశాల ఆవాస ప్రాంతంలో 5+ విద్యార్థులు 6-7 ఉన్నప్పటికీ కూడా వాళ్ళు గత 2 సంవత్సరాలుగా ఎల్కేజీ యూకేజీల్లో కాన్వెంట్లో చదువుతున్న సందర్భంగా వాళ్ళు ఈ గవర్నమెంట్ పాఠశాలలో జాయిన్ కావడానికి అంత ఆసక్తి ఉంచడం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల సహకారంతో కానీ ఇక్కడ గ్రామ పెద్దలతో కానీ అట్లాగే మన మండల విద్యాశాఖకు సంబంధించినటువంటి వారితో కూడా ఈ పాఠశాల ఆవాస ప్రాంతంలో క్యాంపెయిన్ చేయడం మే నెలలోనే క్యాంపెయిన్ చేయడం జరిగిందండి. ప్రతి గడపకి కూడా పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలన్నీ కూడా తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి తల్లిదండ్రులు మరి వారి మనసులో ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది సార్ ఇక్కడ. కానీ వాళ్ళ ఉద్దేశం ప్రకారంగా వాళ్ళ కాన్వెంట్లో ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందనే నమ్మకంతో వాళ్ళు మరి అక్కడికి వెళ్తున్నారు. కానీ అది అవాస్తవం. నేను ఒక ఉపాధ్యాయుడిగా చెప్తున్నా, నా సర్వీస్ 24 సంవత్సరాలు ఇంత ఒక పాఠశాల మూసివేయకూడదు అనే ఉద్దేశంతోనే మొన్న నేను ట్రాన్స్ఫర్లో కూడా ఇక్కడ నుంచి వెళ్లకుండా ఇక్కడ ఏదో పాఠశాలలో ఎట్లాగైనా సరే పిల్లలు జాయిన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ పాఠశాలలో ఉండటం జరిగింది. నా వరకు నేను సాయశక్తిలో ఒకరిద్దరిని జాయిన్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దీనికి మరి తల్లిదండ్రులు కూడా సహాయం చేయాలని చెప్పి ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను సార్. ఈ పాఠశాలలో నాడు నేడు సంబంధించినటువంటి ఇప్పుడు ఏదైతే ఉందో మనబడి మన భవిష్యత్తు సంబంధించినటువంటి దానిలో భాగంగా ఈ పాఠశాలలో అన్ని వసతులు కూడా కల్పించారు. సుమారుగా 10 లక్షల రూపాయలతో ఈ పాఠశాలలో అన్ని వసతులు కల్పించారండి. కానీ కల్పించినప్పటికీ కూడా మరి గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఈ పాఠశాలని 1938 సంవత్సరంలో సుమారుగా 90 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ పాఠశాలను కాపాడుకునే దిశలో కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.